मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇదిగో మీ ఆర్డర్. దోస్తులతో బిర్యానీ షేర్ చేసుకుంటే కిక్కే వేరు. అది 5 స్టార్ హోటల్లో అయితే మనం రాజా దర్బార్తో సమానం. అర్థమైందా? తోతారాం, నాకు ఒక మంచి ఐడియా తట్టింది. మనం జిమ్ స్టార్ట్ చేద్దాం. అక్కడ ట్రైనర్వి నువ్వే. అందరూ మన దగ్గరికి వస్తారు. మనం ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు. వాటితో చాలా బ్రాంచెస్ ఓపెన్ చేద్దాం. థ్యాంక్ యూ రా బన్నీ. నిజంగా నీ ఐడియా చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ ఎందుకు? నువ్వు జిమ్ కి వెళ్ళు, మేము పార్టీకి వెళ్తాం. దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఆ శబ్దం ఏంటి? ఫ్యాక్ట్ ఏంటో తెలియకుండా ఇలా తిని ఫ్యాట్ అయిపోతున్నావు. ఈ సూపు సప్పగా ఉందిరా. నీకు టేస్ట్ తెలియకూడదని సాల్ట్ వేయాలా ఏంటి? నాకు సముద్రంలో ఉన్న ఉప్పు టేస్ట్ కూడా తెలుసా. అన్నా, ఇంకో 2 సూపులు చెప్పు. ఏ వెయిటర్, 2 నిమిషాల్లో 2 కొత్త ఐటంలు తీసుకురా. మీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి? నాకు కాదు ప్రాబ్లం, నీ సూపుతోనే ప్రాబ్లం. అసలు ఈ సూపులో ఉన్న ప్రాబ్లం ఏంటి? మీ సూప్ అంత టేస్టీగా లేదండి. సార్, ఈ సూపులో అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి. పేస్ట్ లో ఉన్న ఉప్పు నీ సూప్ లో లేదు. ఇది సూపు పర్ఫెక్టే. ఈ సూప్ కి నా పేరే పెట్టా, హర్నామ్. హరినామ్ గారిని పట్టుకొని 4 పీకితే అతనేగా సూపు చెత్తలా చేశాడు. ఇదిగో సార్, ఈ సూప్ ఏమీ బాగోలేదు. మీరు వెళ్ళి ఇంకో సూప్ తీసుకురండి. సూప్ బాగానే ఉంది, మీరు టేస్ట్ చేయండి. ఇదిగో చెప్పు, వైట్ అండ్ వైట్ వేసుకుంటే కస్టమర్ల మాట వినవా? సారీ సార్, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని కాదు. నేను చేసే సూప్ ఎంత ఫేమస్ అంటే ఆ సూప్ కి నామకరణం చేశారు హరినామ్ అని. అరే, అసలు ఈ హరినామ్ ఎవరు? ఐఎమ్ హరినామ్. ఈ ఏరియా మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా ఐ ఆమ్ ద బెస్ట్. బెస్ట్ అయితే ఏంటి? నీ సూప్ లో అసలు టేస్టే లేదు. హరినామ్. హలో మిస్టర్ సీను, వాట్ విల్ యూ హ్యావ్? నా ఫేవరెట్ పీతా ఫ్రై, కానీ స్పీడ్ గా తేవాలి. సటన్లీ సార్. నాకు తెలుసు హరినామ్ అంటే బ్రాండ్ అని. అరే తెల్ల టోపీ, ఈసారి సూప్ తీసుకురా, కానీ మంచిగా తీసుకురా. జోర్దార్, ప్లేట్ కడుగుతారులే, నువ్వేమీ నాకనక్కర్లేదు. ఓయ్, పీతన తీసుకురా. సార్, పీతలు లేవు. ఇలా చూడు మిస్టర్ సీను, క్రాఫ్ట్ ఫ్రై ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వకపోతే మన హరినామ్ బ్రాండ్ పోతది. వెళ్ళు, త్వరగా మార్కెట్ కి వెళ్ళి తీసుకురా. అర్థమైందా? సార్, ఈ సమయంలో అవి దొరకపోవచ్చు. సముద్రానికి వెళ్ళి పట్టుకురా. సార్, నాకు స్విమ్మింగ్ రాదు. నీళ్ళంటే నాకు భయం. ఇదే మాట మిస్టర్ సీను గారికి చెప్పనా? కానీ దొరకడం కష్టం సార్. వాడిని రెచ్చగొడితే రెచ్చిపోతాడు. వాడు కిచెన్ లోకి వస్తాడు. వాడితో నేను సూప్ చేసేస్తాను. ఎస్ సార్, యువర్ సూప్ ఇస్ రెడీ. సూప్ రెడీ అంటే ఏం చేస్తాం? వచ్చి స్టవ్ మీద తాగుతావా? తీసుకురా వెళ్ళి. సార్, మీరు లోపలికి ఒక్కసారి వచ్చి టేస్ట్ చేస్తే నేను వెంటనే మీ ఫ్రెండ్స్ అందరికి సర్వ్ చేసేస్తాను సార్. నేను సూపు తీసుకురామంటే ఇక్కడ నుంచి టేస్ట్ పేస్ట్ అని కథలు చెప్తావేంటి? ఓ, అలా కాదు సార్. కస్టమర్స్ అంటే మాకు దైవంతో సమానం. రండి సార్. అరే అన్నాకే సార్ అడుగుతున్నారు కదా, వెళ్ళి చెక్ చేయి. వైట్ కాలర్ ఇక్కడ, వైట్ కాలర్. పదా, సూప్ ఎలా ఉందో చెక్ చేద్దాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. అది నేను చెప్పిన ఆర్డర్ ఏమైంది? ఎస్ సార్, పీతలు లేవని చెఫ్ సార్ ఇప్పుడు పీతల్ని అరేంజ్ చేస్తున్నారు. మీరు కాస్త ఓపిక పట్టండి. పీత, కిట్ కిట్.
అరే ఫ్రెండ్స్, వీడు మన కిట్ కిట్ ని చాలా ఇబ్బంది పెడతాడు. ఆ షెఫ్ ఆ పీతని ఐ మీన్ మన ఫ్రెండ్ కిట్ కిట్ ని లోపలికి తీసుకువెళ్ళాడు. అంటే కిచెన్ లోనే కిచెన్ చేసేస్తాడు. అందరూ వెళ్ళటండి, మన కిట్ కిట్ ని కాపాడుకుందాం, పదండి. నా సూపు టేస్ట్లెస్సా? ఇప్పుడు నీకు నేను రెస్ట్లెస్ ఇస్తాను. ఎవరికి చెప్తావో చెప్పు. ఒరే, అసలు నేను నీ శత్రువుని కాదురా, నీ హోటల్ కి వచ్చిన కస్టమర్ ని. రెగ్యులర్ కస్టమర్ రా అక్కడికి వచ్చింది, నీలాంటి వాడు కాదు. నాకు ఆయన ఫ్యాన్ కూడా. కాపాడండి. అదిగో మన కిట్ కిట్. నాకేం కాలేదు. వాణ్ణి మీరు తిరిగి ఉండి, ఇది నా పరువు సమస్య. కిట్ కిట్ మా ఫ్రెండ్. కిట్ కిట్ జోలికి వచ్చావనుకో నీ అంతం తెలుస్తాం. అర్థమైందా? బాయ్స్, దాన్ని పట్టుకోండి. బ్రో, పట్టుకుందాం వాళ్ళని. సార్ నేను పట్టుకుంటాను. కాపాడండి. థ్యాంక్ యూ రా తిలక. గట్టిగా పట్టుకోరా. మెల్లగరా. ఒరేయ్, ఎంత పని చేసావురా. ఎవరైనా కాపాడండి, కాపాడండి. అసలు షెఫ్ కూడా కాదు, నువ్వే నన్ను ఫైర్ తో ఫ్రై చేయాలనుకున్నావు. సారీ కిట్ కిట్. జోర్దార్, తను మన ఫ్రెండ్. సూపర్ క్యాచ్ సార్. క్యాచ్ పడితే మ్యాచ్ ముగిసినట్లే. మ్యాచ్ అయిపోతే ఇంకా క్యాచ్ ఎందుకు? తిక్క కుదిరింది కదా. వాడు ఓవెన్ లో చిక్కుకున్నాడు. ఓవెన్ ఆన్ చేయండి. ఎవరైనా నీళ్ళు కొట్టండి, నాకు మంట అంటుకుంది. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. అరే కిట్ కిట్, వాళ్ళు నిన్ను పట్టుకొని కట్టేసినప్పుడు ఆ తాడును కొరికేసి వాళ్ళ ముక్కును కూడా కొరికేసి నువ్వు తప్పించుకోవలసింది కదా. అన్నా, వాడు నిజంగా చాలా గట్టిగా పట్టుకున్నాడే. నువ్వు వాడిని కాపాడతావా? ఇటు. ఈ రోజు నువ్వు అయిపోయావు. నిన్ను పట్టుకుని కలకరా కొరికితే నువ్వు అయిపోతావు. అర్థమైందా? అయ్యో అయ్యో, అమ్మ అమ్మ, అయ్యో అయ్యో అయ్యో, బయటికి. ఏం జరుగుతుంది ఇక్కడ? మీ దొంగ షెఫ్ మా ఫ్రెండ్ ని పట్టుకుని డిష్ చేసి కస్టమర్ సర్వ్ చేద్దాం అనుకున్నాడు. ఏంటది? అవును, కస్టమర్ కి పీత కావాలి, కానీ అదేమో ఇక్కడ లేదు. వీళ్ళు మిమ్మల్ని కూడా కోసి కూరగా వండేస్తారు. అర్థమవుతుందా? దేర్ ఈస్ నో ఫుడ్, బట్ మై ఫ్రెండ్ ఈస్ వెరీ గుడ్. మిస్టర్ సీను నాకు పెద్ద ఫ్యాను.
పెద్ద ఫ్యాన్ అయితే నువ్వు నా ఫ్రెండ్ ని పట్టుకుంటావా? అవును, పట్టుకుంటే ఓయ్ మేమేం బలహీనులం కాము. బలహీనులం కాదు, బలవంతులం. ఏంటి అర్థమైందా? బానే అర్థమైంది, నేను డాంకీని కాదు. మిస్టర్ సీను కోసం పీతని పట్టుకుంటే హరినామ్ అనే పేరు ఇంకా ఫేమస్ అవుతుంది. షట్ అప్. నీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. యు ఆర్ ఫైర్డ్. ఓహో, వద్దు సార్, నీ కాళ్ళు పట్టుకుంటా జాబులోంచి తీసేయకండి. తీసేస్తే హరినామ్ అనే పేరు బ్యాడ్ అవుతుంది. ఎన్నిసార్లు ఛాన్స్ ఇవ్వాలి నీకు? నీ వల్ల రెస్టారెంట్ పేరు పోతుంది కదా. నువ్వు అసలు ఇంకా ఈ జన్మలో నువ్వు మారనే మారవు. ఓ సారీ సార్, యు ఆర్ ఫైర్డ్. మీ సంగతి బయట చూసుకుంటా. ఒక సెల్ఫీ తీసి పంపిస్తాం, బాగా చూసుకో. కిట్ కిట్, ఇప్పుడు నువ్వు తప్పించుకున్నావు. ఇక నుంచి నువ్వు క్యారెట్ ఇంకా పొటాటో మాత్రమే తినాలి. ఇంత జరిగాకే నాకు బుద్ధి వచ్చింది. ఇక ఏ రెస్టారెంట్ లోనూ సూప్ అనేది అస్సలు ఆర్డర్ చేయకూడదు. నాకు అర్థమైపోయింది.